మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ బుకా మహేష్ బాబు గారు. సార్ తో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే సార్, పథ్యం కూరగాయల గురించి తెలుసుకుందాం. జనరల్ గా పథ్యం కూరగాయలు అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అంటారు, అలాగే నష్టాలు కూడా ఏదైనా ఉంటాయి అంటారు కదా. జనరల్ గా ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ కూరగాయలు తినకూడదు, పథ్యం వస్తుంది అంటారు కదా. సో ఎలాంటి వాటిని పథ్యం కింద ఇచ్చేస్తామంటాం? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇటీవల కాలంలో ప్రజలు చాలా వరకు ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఏం స్టఫ్ వస్తుంది, అసలు ఏ విషయాలు తెలుసుకోవాలి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి ఎంక్వైరీ మనకు ఆల్మోస్ట్ ఆల్ లాక్డౌన్ తర్వాత నుంచి చాలా వరకు జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే ఆయుర్వేద డాక్టర్ ఏం కోరుకుంటాడంటే ఆల్మోస్ట్ ఆల్ ఏ కారణ ఇంతకుముందు కల్చర్లో భాగంగా ఆయుర్వేద వైద్యుడి దగ్గర పేషెంట్స్ ఎలా ఉండేవాళ్ళు, అది ప్రధానంగా అంటే ఆ రోజులలో డాక్టర్ ఏం చెప్పేవాడు, పేషెంట్తో ఎలా ఉండేవాడు, ఏమిటి, ఇవన్నీ విషయాలపైన అవగాహన ఉండాలని కోరుకుంటారు. ఈ రోజులలో ఏమిటి అంటే అన్ని తినాలి, అన్ని తింటూనే ఉండాలి, రోగం వెంటనే తగ్గాలి, బాగా తగ్గాలి, రాత్రి తగ్గిపోవాలని, ఒక మెస్మరైజింగ్ గా తగ్గాలి అనుకుంటున్నారు. అంటే ఇంగ్లీష్ వైద్యంలో ఏదేదో జరుగుతుంది, అన్ని జరిగిపోతాయి, అసలు ఇట్లా చిటిక వేస్తే వాళ్ళు అన్ని తగ్గించేస్తారు అని ఒక రకమైనటువంటి డ్రీమ్స్ లో, ఆస్పిరేషన్స్ లో, ఒక అంటే అంత గొప్ప ఏమంటారంటే ఎక్స్పెక్టేషన్స్ లో ప్రజలు. కానీ వాస్తవానికి వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు చాలా. సో కాబట్టి ప్రజలు ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కానీ వాళ్ళు రియలైజ్ కాలేకపోతున్నారు ఏం జరుగుతా ఉందని. అంటే దాదాపు ఈ డాక్టర్ కాకపోతే ఆయన కాకపోతే ఈయన, ఈ కార్పొరేట్ కాకపోతే ఇంకో కార్పొరేట్, ఇట్లా తిరుగుతున్నారండి, డుమ్ తిరుగుతూనే ఉన్నారు. ఇట్లా తిరిగి అలసిపోయిన తర్వాత, యాన్నా ఎక్కడ పోతున్నావు నువ్వు, ఈ దారి నీకు కాదన్నా అంటే, కాదా అంటే అక్కడ కూర్చొని ఆలోచన చేసుకొని అప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలన్నా, అరే పలానా దారికి వెళ్ళు అంటే వెళ్తున్నారు. అప్పుడు రిట్రాస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది, ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలని. అలా తెలుసుకునే వాళ్లకు, అలా మార్పు చైతన్యాన్ని అభిలషించే వాళ్ళ కోసం ఇది ప్రోగ్రామ్ అన్నట్లు. కాబట్టి పథ్యం కూరలు అంటే ప్రధానంగా ఏదైనా రోగం వచ్చినప్పుడు పథ్యం అంటే పథ్యే సతి గదార్థస్య కిమౌషధం నిషేవనం, పథ్యే అసతి గదార్థస్య కిమౌషధ నిషేవనం. గద నిగ్రహంలో చాలా అద్భుతంగా చెప్పారు. పథ్యమే గనుక చేసినట్లయితే, సరిగ్గా చేసినట్లయితే అసలు రోగమే రాదట. పథ్యం ఎంత ఇంపార్టెంటో చూడండి. సో కాబట్టి పథ్యం కూరగాయలు అంటే ఏమిటి, పథ్యం కూరగాయలు ఒకటి ఉంటాయా? పథ్యం అంటే ఏమిటి, మన వాళ్ళకి వంకాయ తినకు, గోంగూర తినకు, ఎండు చేపలు తినకు, పులుపు తినకు, అది తినకు, ఇది తినకు అంతే. లేదా నాటు వైద్యుల దగ్గర వెల్లుల్లిపాయ కారం రొట్టెతోనూ, వెల్లుల్లిపాయ కారం అన్నంతోనూ పెడతారు సాధారణంగా ఎక్కడైనా ట్రైబల్ ఏరియాలో ఉండేటప్పుడు. అది దట్ ఈస్ నాట్ ఆయుర్వేద. ఆయుర్వేదానికి దాంతో ఏ సంబంధం లేదు. ఇది ఫస్ట్ ప్రజలు తెలుసుకోవాల్సింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అదేంటి మీరు కొత్తగా చెప్తారేంటి, డాక్టర్లు అందరూ దుంపలు తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, వంకాయ తినొద్దు, ఆలుగడ్డ తినొద్దు అంటారు కదా, మరి మీరేంటి కొత్తగా చెప్తున్నారని వాళ్ళు అనొచ్చు. చాలా మంది వివరించలేక, ఓపిక లేక, కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి స్థాయిలో ఆయుర్వేదానికి వస్తారు. కాబట్టి ఈ దుంపలు తినకండి రా బాబు, అది తినకండి, ఇది తినకండి చెప్పి వదిలించుకుంటున్నారు. కానీ నిజం ఏమిటి అంటే పథ్యం కూరలు అంటారు. పథ్యం కూరలు అంటే తేలికగా, ఈజీగా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్లకు అరిగేటటువంటి కూరగాయలను పథ్యం కూరలు అన్నారు. అంటే బీరకాయ, సొరకాయ, దొండకాయ, బెండకాయ, పొట్లకాయ ఇట్లాంటివి, సో తెల్ల గుమ్మడికాయ ఇట్లాంటివి, ఇవి నీరు నిండిన కాయగూరలు. నీరు నిండినటువంటి పదార్థాలు ఏముంటాయి, ఆల్మోస్ట్ ఆల్ మినరల్ కాంపోజిషన్ ఉంటాయి. సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, తర్వాత మనకు కావాల్సినటువంటి విటమిన్లన్నీ పుష్కలంగా ఇందులో దొరుకుతాయి. మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, జింక్ లాంటివి ఉంటాయి. సో తర్వాత చాలా తేలికపాటి, అంటే శరీరానికి అంత ఈజీగా ఎలాంటి శ్రమ లేకుండా అబ్జర్వ్ అయ్యేటటువంటి ఎలిమెంట్స్ అన్ని అందులో ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని పథ్యం కూరలు అంటారు. అంటే మన ప్రమేయం లేకుండానే అరిగిపోతూ ఉంటాయి. కాబట్టి కాయిలా పడ్డప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు
దీర్ఘకాలిక జ్వరాలు కానీ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడే ఎవరికైనా కానీ పూర్వం రోజుల్లో పథ్యం కూరలు పెట్టేవారు. అవి కూడా ఏంటి అంటే కొంచెం అంత నూనె, పిసరంత నూనె వేసి లేదా కొంచెం 4 చుక్కలు నెయ్యి వేసుకొని పోపు గింజలు వేసేసుకొని జస్ట్ స్టీమ్ పైన ఉడకబెట్టేసి మెత్తటి అన్నంలో కానీ పలుచటి రొట్టెల్లో కానీ తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆ వాటితో కానీ తీసుకోవడం అనేటటువంటిది సహజంగా ఆ రోజుల్లో వైద్యులు చెప్పేవాడు. ఈ పద్ధతి అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకు 1950, 60, 70 దాకా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటివి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిజాలు మేము ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. సో పథ్యం కూరలు. సో కాబట్టి మీరు ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేకుండా ఏదైనా వ్యాధి, ఫర్ ఎగ్జాంపుల్ లూజ్ మోషన్స్ వచ్చాయి. సో లూజ్ మోషన్స్ తగ్గుతున్న క్రమంలో ఏదంటే అది తినడానికి కాదు, తేలిగ్గా జీర్ణమయ్యే వస్తువులు తినాలి. చిన్నపిల్లలకు కూడా నూనె వస్తువులు పెట్టడం వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్స్ లాంటివి వస్తున్నాయి, అజీర్ణం లాంటివి వస్తున్నాయి, పిల్లలకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యంగ్ అడల్ట్స్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. కాబట్టి ఆహారం విషయంలో తేలికగా జీర్ణమయ్యేటటువంటిది ఉండాలి. ఎప్పుడో ఒకసారి తప్ప ఎక్కువ సార్లు సంక్లిష్టమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి శరీరంలో ఏదైనా రోగగ్రస్తమైనప్పుడు దీర్ఘకాలిక జ్వరాలు ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కువ కాలం జ్వరాలు వచ్చినటువంటి వాళ్లకు తేలికగా జీర్ణమైన ఆహారం పెట్టినట్లయితే తొందరగా కోలుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా కూడా పూర్వం రోజుల్లో పప్పు కట్లు యూషము అంటారు, అంటే పలుచని పప్పు కట్టు, అంటే పెసరకట్టు కానీ, కందికట్టు కానీ, బొబ్బర్ల కట్టు కానీ, ఉలవ కట్టు కానీ, తర్వాత రాజ్మాదాల్ కట్టు కానీ, ఇట్లాంటి కట్లు అనేటటువంటివి పెట్టేవాళ్ళు. అంటే దీంట్లో లైట్ ప్రోటీన్ వస్తుంది, తేలికగా జీర్ణం అవుతుంది. కాబట్టి సంక్లిష్టమైన ఆహార పదార్థాలు పెట్టేవాళ్ళు కాదు. మళ్ళా ఇంప్రూవ్ అయిన తర్వాత మనం సంక్లిష్టమైన ఆహార పదార్థాలు కూడా తినొచ్చు. ఇలా చేసుకున్నట్లయితే శరీరము ఎదుర్కొనే సంఘర్షణను అవలీలగా మనం ముందుకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పథ్యం కూరలు తర్వాత పప్పు కట్లు తీసుకున్నట్లయితే ముఖ్యంగా జ్వరాలు కానీ, నీరసం కానీ, బలహీనత కానీ, ఎలాంటి రోగమైనా కానీ, అది క్యాన్సర్ కానివ్వండి, ఎట్లాంటి భయంకరమైనటువంటి జబ్బులు కానివ్వండి, తొందరగా కోలుకునే ఆస్కారం ఉంటుంది. సార్ మరి కాళ్ళు నొప్పులు వాళ్ళు కూడా ఈ దుంపలు తినకూడదు అంటారు కదా, పథ్యం అంటారు కదా, నిజంగానే వాళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేయాలంటారా? వంకాయలు కానీ దుంపలు కానీ ఇవన్నీ? అంటే దుంపలు అంటే సాధారణంగా ఏంటి అంటే వాతాన్ని చేస్తాయని అంటారు, కానీ దుంపలను మనము ఉడకబెట్టుకొని, అంటే మనం వండుకునే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు ఫ్రెంచ్ ప్రాంతంలో వాళ్ళకి తినడానికి ఎక్కువ ఆహార పదార్థాలు దొరకవు, కానీ మనకు మిడివల్ టైంలో చూసినట్లయితే ఆలుగడ్డలను ఉడకబెట్టుకొని ఉప్పేసుకొని ఉడకబెట్టుకొని వాళ్ళు బీర్తో తింటారు. మరి ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళకి అదే అవైలబుల్ ఉంటుంది. సో మనకేంటంటే మనకు బయట నుంచి వచ్చినవి అన్నీ కూడా ఏవో చెడ్డ పదార్థాలుగా చిత్రీకరించాం, కానీ టమాటో ఎక్కడి నుంచో వచ్చింది, మన ఆహార పదార్థాల్లో భాగమైంది. పొటాటో ఎక్కడి నుంచి వచ్చింది, మన ఆహార పదార్థాల్లో భాగమైంది. దాన్ని ఉడకబెట్టుకొని మరీ టూ మచ్ ఆయిల్ కానీ టూ మచ్ మసాలాలు కానీ వేయకుండా చేసుకున్నట్లయితే అవి కూడా మనకు చక్కని కార్బోహైడ్రేట్స్ ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి వంకాయ కానీ, ఆలుగడ్డ కానీ, తర్వాత ఇంకా టమాటో కానీ, ఇవి యుక్తియుక్తంగా వాడుకున్నట్లయితే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేగాని రకరకాలైనటువంటి మసాలాలు వేసి వాటిని రకరకాలైనటువంటి పదార్థాలతో చేసినట్లయితే అది ముఖ్యంగా యాసిడ్ను ఫామ్ చేస్తాయి. కాబట్టి వద్దని అంటారు ఆయుర్వేద వైద్యం. సో ఇంకా కూడా ఏమిటి అంటే దుంపలు కానీ, కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, ఇవన్నీ మనకు ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చినటువంటి కాయగూరలు. సో మరి ఇంకా మనకు బీట్రూట్ కానీ ఇట్లాంటివి. సో వీటిని ఏంటంటే చక్కగా ఉడకబెట్టి ఒక వార్పు వార్చి అట్లా చేసినట్లయితే దాంట్లో ఉండే సంక్లిష్ట పదార్థాలు అనేటటువంటివి చాలా సరళంగా మారిపోయేసి తేలిగ్గా జీర్ణం అవుతాయి. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఈ కాయగూరల చేత, సౌత్ ఇండియన్స్ ఎక్కువ తినరు కానీ నార్త్ ఇండియన్స్ ఈ కాయగూరల చేత చక్కని వంటకాలు చేసుకుంటారు, ఎంతో రుచికరంగా ఉంటాయి కూడా. సో కాబట్టి మనకు పదార్థాలు ఏ దేశానివా ఆ దేశానివా అని కాదు, అవి మన శరీరానికి వనగూర్చేటటువంటి లాభాల దృష్టిలో వాటిని తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. పూర్వాచారణ పరాయణలు వద్దని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో
ఆహారం అనేటటువంటిది కాస్ట్లీ అవుతున్న సందర్భంలో ఏది చీప్ అండ్ బెస్ట్ ఉందో అట్లాంటి వాటి చేత ఆహారాన్ని తయారు చేసుకోవడం అనేది ఇప్పుడున్నటువంటి పరిభాషలో అత్యవసరం. అంచేత సో పూర్వాచార పరాయణలాగా ఏదో ఇది తినొద్దు అది తినొద్దు అనే నిబంధనల చేతనే ఆయుర్వేదం చాలా వెనుకబడిపోయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆయుర్వేదాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మన యొక్క అనుమానాలను అపోహలను పటాపంచలు చేసుకొని సరికొత్త విషయంలో ఆలోచించినట్లయితే పదార్థాలను సరికొత్త కోణంలో అర్థం చేసుకొని పూర్వం ఉండేటటువంటి సాంప్రదాయాల్లో మంచి వాటిని ముందుకు తీసుకున్నట్లయితే మనము తొందరగా ఎలాంటి వ్యాధిలో ఉన్నప్పటికైనా కానీ ఇట్లాంటి పద్ధతులు తెలుసుకోవడం వల్ల జాగ్రత్తగా ఉంటాం. ఎస్ రైట్, థ్యాంక్ యూ.